వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం చిట్టి చిట్టి మినపవడియాల్ని ఈజీగా ఎలా పెట్టేసుకుందామో చూసేద్దాము. అసలు మినపవడియాలు పెట్టుకోవడం మంచినీళ్ళు తాగినంత తేలికండి. మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈజీగా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మినపవడియాలు ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. అందుకోసం మినప్పప్పుని మనం 4 నుంచి 5 గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. అలాగే చింతగిన్నెంత ఇంగువని చిన్న గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వీటిని ఇంగువ పాలు అంటాం. ఇంగువ పాలు వేయడం వల్ల మినపవడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు అవన్నీ వద్దు అనుకుంటే చక్కగా ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 4-5 గంటలు నానిన మినపప్పుని గ్రైండర్లో కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మినప్పప్పుకి సరిపడా రాక్ సాల్ట్ని వేసేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 50% మెదిగింది అనుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా తీసుకున్న ఇంగువ పాలు వేసేసుకుంటున్నాము. మనం మినప్పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యేలోక మనం 1/2 kg మినప్పప్పుకి 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఆ గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఈ మినప్పప్పు మెదిగేటప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మినప్పప్పులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు అని చెప్పాం కాబట్టి మనం చెయ్యి తడి చేసుకుంటూ మాత్రమే గ్రైండర్కి అంచులుగా ఉన్న మినప్పప్పుని కిందకు అనుకుంటూ ఉండాలండి. అలా అనుకోవడం వల్ల మనకు మినప్పప్పు చాలా మెత్తగా మెదుగుతుంది. చూడండి ఎంత సాఫ్ట్ అంటే సూపర్ సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫోమ్ లాగా, లేదంటే ఒక కాటన్ లాగా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. చెప్పాను కదా, చేతిని మాత్రమే తడుపుకుంటూ ఉండాలి. మనం వాటర్ వేసామనుకోండి మినప్పిండి పల్చగా వచ్చేస్తుంది, వడియాలు మనకు చక్కగా రావు. గ్రైండర్లో మినప్పప్పు వేసేటప్పుడు కూడా నీరు ఎక్కువగా పడకుండా బాగా వంచినట్టు వేసేసుకోవాలి. చాలా అవసరం. బాగా డ్రైగా ఉంది అంటే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అదే సరిపోతుందన్నమాట. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది చూసారా, ఒక ఫోమ్ లాగా వచ్చేసింది కదా. ఇంతే అండి, పిండి రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిన పిండిని మనం ఒక కాటన్ క్లాత్ని నీళ్ళలో ముంచి గట్టిగా పిండుకొని ఇక్కడ మేమైతే మంచం మీద వేసుకున్నామండి. ఇలా చెయ్యి తడుపుకోవాలి. ఈ మినప వడియాలు పెట్టేటప్పుడు మాత్రం చెయ్యి తడుపుకుంటూ వడియాలు పెట్టాలి. లేదంటే మినప్పిండి మన చేతికి అంతా అంటుకొని చెయ్యి డ్రైగా అయిపోతుంది. వడియాలు మనం సరిగా పెట్టలేం, మోస్ట్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. వడియాలు ఒక 2-3 సార్లు అంటే అలా పెట్టిన తర్వాత ఒక 2-3 సార్లకు ఒకసారైనా చెయ్యి తడుపుకుంటే మనకు వడియాలు అనేది ఈజీగా పెట్టేసేయచ్చు. లేదు మీకు అసలు చెయ్యి పెట్టడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఏదైనా పాల ప్యాకెట్లోనో అట్లాంటి దాంట్లో పిండేసేసి ఒక ఎడ్జి కట్ చేసేసుకుంటే బుజ్జి మినప వడియాలు పెట్టేసుకోవచ్చండి. అంతే చూడండి, ఇలా చెయ్యి తడుపుకుంటే సరిపోతుంది. మినప వడియాలు పెట్టుకోవడం చాలా తేలిక. మీరు ఇలా కాటన్ క్లాత్ మీద కూడా కాకుండా అరిటాకుల మీద కూడా పెట్టుకోవచ్చండి. అప్పుడే మంచిగా కోసిన అరిటాకుల మీద కూడా ఈ మినపవడియాలు చక్కగా పెట్టేసుకోవచ్చు. అరిటాకుల మీద అయితే అసలు మనం తీయనవసరం లేదు. బాగా ఎండిపోయిన తర్వాత వాటికి అవే వచ్చేస్తాయన్నమాట. మేమైతే ఇక్కడ మంచం మీద పెట్టేసుకున్నాం. మంచం మీద తడి క్లాత్ వేసుకొని చక్కగా నీళ్ళలో కూర్చొని పెట్టేసుకొని తర్వాత ఎండలోకి మంచం పట్టేసుకున్నామండి. ఈ వడియాలు ఒక్క రోజులోనే ఎండిపోతాయండి. మంచి ఎండ వస్తే ఒక్క రోజులోనే ఎండిపోతాయి. ఒకవేళ ఎండ సరిపోలేదు, ఎండలేదు అనుకుంటే పక్క రోజు కూడా కాసేపు ఎండలో వేసుకొని తీసేసుకోవచ్చండి వడియాలు. ఈ వడియాలు మనం సగ్గుబియ్యం వడియాలు తడిపి తీస్తాం కదా, వీటికి మాత్రం ఎటువంటి తడి అసలు తగలకూడదు, తడిస్తే పాడైపోతాయి. ఇలా చక్కగా వడియం ఇలా తీయగానే వచ్చేస్తుందండి. ఎండకపోతే మనకు అర్థమవుతుంది, ఇదిగోండి కొంచెం పిండిగా అతుక్కుపోతాయి అన్నమాట. క్లాత్కి మధ్యలో హోల్ వస్తుంది. ఇలా హోల్ వచ్చిందంటే సరిగా ఎండలేదు అని అర్థము. ఎండిపోతే నీట్గా హోల్ రాకుండా వడియాలంతా నీట్గా ఇదిగోండి చక్కగా ఉంటాయి. ఇలా తీసిన వడియాల్ని మనం ఒక రోజు పాటు మంచిగా ఎండలో ఎండబెట్టేసేయాలి. అంతే అండి, మనకు మినప వడియాలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన మినప వడియాల్ని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా మినప వడియాలు పెట్టేసా. మీరు ఒకసారి ట్రై చేసేయండి.